భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మొన్న ఈ మధ్య కాలంలో మంచి ఎలక్షన్ డిక్లేర్ చేసి హడావిడి స్టార్ట్ అయిన తర్వాత కూడా 3 రోజుల పాటు భూటాన్కి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు పర్యటన చేశారు. ఆ 3 రోజుల పర్యటనలో అతనికి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారు, ఘనంగా సత్కరించారు. అంతా బాగానే ఉంది. ఆయన వెళ్ళిన మిషన్ ఏమిటంటే ఎయిర్పోర్ట్ ఏదో ఇనాగ్రేట్ చేశారు. తర్వాత ఏమో ఇంకా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా SEZ ఒకటి ఎకనామిక్ జోన్ దాన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇలా ఈ 2 మెయిన్ కారణాలు చూపించింది బయటికి. కాకపోతే యాక్చువల్ బిహైండ్ ద సీన్ ఏం జరిగింది, ఏం కారణం ఏంటుంది అంటే అది చైనా అండి. చైనా బాగా ఒత్తిడి తెస్తుంది ఈ మధ్య కాలంలో. భూటాన్ మీద చాలా ప్రెషర్ వస్తుంది. వాళ్ళ ల్యాండ్ అంతా కబ్జా చేద్దామని చూస్తుంది. భూటాన్ ఇస్ అ వెరీ స్మాల్ కంట్రీ. దానికి ఒక రాజు ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, అంత బాగానే ఉంది. బట్ వాళ్ళకి అంటే ఏరియా వైజ్, పాపులేషన్ వైజ్ చాలా చిన్న కంట్రీ. దానికి 3 సైడ్స్ ఇండియా, ఒక సైడ్ మాత్రం చైనా. సో ఈ పరిస్థితిలో చైనా వాడు మెల్లిగా మభ్యపెట్టో, ప్రలోభపెట్టో, డబ్బులు ఇచ్చో, కొంతమందిని కొనేసో, ఆల్ కైండ్స్ ఆఫ్ పద్ధతులు, సామధాన భేద దండోపాయాలు ఉంటాయి కదా, అన్ని ఉపాయాలు ట్రై చేస్తాడు. చేసి కొన్ని ఏరియాస్, భూటాన్లో ఒక ఫారెస్ట్ ఏరియా ఉంది, అది కానీ కబ్జా చేస్తే మనకి అస్సాంకి తవాంగ్ ఉంది కదా, తవాంగ్ వెళ్ళే దారి కట్టబోతుంది. అదొక ప్రాబ్లం. మనకి అస్సాంకి ఇష్యూ వస్తుంది. మనకి ఇంకోటి స్ట్రాటజిక్గా భూటాన్ ఎప్పుడు ఉందంటే, మనకి ఈ చికెన్ స్నేక్ అంటాం కదా, ఆ చికెన్ స్నేక్ కారిడోర్ కట్ అయితే మీకు మొత్తం ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా మనకి కట్ ఆఫ్ అయిపోతాయి. ఆ చికెన్ స్నేక్ దగ్గర భూటాన్ ప్రెజెన్స్ కూడా ఉంది. సో ఆ ఏరియా కానీ, భూటాన్ కానీ ఇప్పుడు చైనా కబ్జాలోకి వెళ్తే మనకి ఇండియాకి చాలా ప్రమాదకరం. యాక్చువల్గా టిబెట్ని నెహ్రూ ఆనాడు ఆక్యుపై చేయకుండా చైనాకి ఆపోజిట్గా యుద్ధం చేసి ఉంటే, అంటే సపోర్టింగ్ టిబెట్, ఈ రోజు పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. టిబెట్ పెద్ద దేశం అండి, పెద్ద చంక్ ఆఫ్ ల్యాండ్, తక్కువ పాపులేషన్. దాన్ని ఇండిపెండెంట్గా ఉంచిన చాలా బాగుండేది. లేదంటే మనతో చేరుతున్నారు, అది ఇంకా హ్యాపీ. దట్ వుడ్ హావ్ బీన్ ఎ గ్రేట్ ఐడియా. తిబెత్ మనతో ఉండింటే ఇప్పుడు చైనా ఎక్కడో ఉండేదండి. మనం సెకండ్ ప్లేస్లో ఉండేవాళ్ళం, చైనా ఎక్కడో 10వ 15వ ప్లేస్లో ఉండేది. నెహ్రూ చేసిన మూర్ఖపు పనుల్లో ఇది పరమ మూర్ఖ పని అని నేను అంటాను. సరే, ఇప్పుడు భూటాన్ కానీ చైనా కబ్జాలోకి వెళ్ళిపోతే మనకి ఈశాన్య రాష్ట్రాలు మీద పట్టు తగ్గిపోతుంది. ఆ చికెన్ ప్రమాదంలో పడిపోద్ది. అలాగే మొత్తం డోక్లాం ఏరియా అంతా కూడా వాడు ఇంకా పట్టు పెరిగిపోతుంది చైనా. సో మోదీ గారు భూటాన్ 3 రోజుల పాటు మంచి ఎలక్షన్ టైం, పీక్ ఎలక్షన్ పీరియడ్లో వెళ్ళడానికి కారణం అది చైనాని వార్నింగ్ ఇవ్వడం. చైనాకి ఒక చెప్పడం, మేము ఉన్నాం భూటాన్కి సపోర్ట్గా, నువ్వేం పీకలో అని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికి ఆయన వెళ్ళారు. తర్వాత కొంతమంది అంటారు భూటాన్ని ఎనెక్స్ చేసి మన ఇండియా వెళ్ళి ఇండియాలో కలిపేసుకోవచ్చు కదా, కలిపేసుకుంటే బాగుంటుంది కదా. కానీ బాగుంటుంది, కరెక్టే. కానీ యాజ్ ఇట్ ఈజ్ మన సిద్ధాంతానికి అది మన ఇండియన్ సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంటుంది. ఎనీ ఎనెక్సేషన్, వాడిని కబ్జా చేయడం, వీడిని కబ్జా చేయడం మనం ఎప్పుడు లేదు, మన జీన్స్లో లేదు. మనం ఎప్పుడు ఎవరి మట్టి వాళ్ళు హ్యాపీగా ఉండంటారా అంటాం. వాళ్ళు కావాలంటే సపోర్ట్ ఇస్తాం అది. సో ఈ పద్ధతిలో మన వాళ్ళు, మోదీ గారు అయితే ఎనెక్సేషన్ అలాంటి ఐడియాలు ఉన్నట్టు లేవు. కాకపోతే అది మంచి ఐడియా యాక్చువల్లీ. వాళ్ళు కొంత ఆటోనమస్ వాళ్ళ స్వయం పాలన కొంత వాళ్ళకి ఇస్తూ, వాళ్ళ రక్షణ అంతా కూడా మనం చూసుకుంటున్నాం. యాజ్ ఇట్ ఈస్ ఆర్మీ అంతా కూడా మందే ఉంటుంది. అలాంటి ఒప్పందం ఏదైనా ఉంటే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. సో దానికి
క్లారిటీ లేదు. బేసికలీ దర్ ఇస్ నో క్లారిటీ అబౌట్ హౌ దే షుడ్ గో అబౌట్ ఇట్. అంటే ఆటోనమస్గా ఉంటూ అంటే మళ్ళీ ఇంకో కాశ్మీర్ స్టేట్లో తయారైపోతాయి. కానీ వీళ్ళంతా హిందువులు అనుకుంటారు భూటాన్ వాళ్ళు. సో వాళ్ళ దగ్గర అంత ఇష్యూస్ ఉండవు. దే షుడ్ బి నో ప్రాబ్లమ్స్ దే. అండ్ జిహాదీ మైండ్ సెట్ ఉండదు వాళ్ళకి. సో దానివల్ల హ్యావింగ్ భూటాన్ యాజ్ అ స్ట్రాటజిక్ పార్ట్నర్, లేదంటే యాజ్ అ కంట్రీ విచ్ ఇస్ for which we take care of all their needs. అంటే పొలిటికల్గా వాళ్ళు సెపరేట్ ఎంటిటీ అయినా వాళ్ళ తాలూకు అవసరాలన్నీ కూడా మనం వాళ్ళ ప్రజల్ని మన ప్రజల్లాగా చూసుకుంటాం అన్నట్టుగా ఒక అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే రాహుల్ గాంధీ అంటుంటాడు కదా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ప్రతి స్టేట్కి ఇండిపెండెంట్ ప్రపంచం ఇచ్చారన్నమాట. ఎవ్రీ స్టేట్ విల్ బి ఇండిపెండెంట్ బై ఇట్సెల్ఫ్. దాంట్లో చీఫ్ మినిస్టర్ రాజు ఓన్లీ డబ్బులు కావాలంటే మాత్రం స్టేట్ ఇచ్చారు, సెంటర్ ఇచ్చారనమాట. అది ఆ టైప్లో భూటాన్ని పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటాను. భూటాన్, ఈవెన్ శ్రీలంక షుడ్ బి లైక్ దట్ ఫర్ అస్. ఎందుకంటే వాళ్ళు కష్టం వచ్చినప్పుడు మనమే వాళ్ళు ఆదుకుంటున్నాం. కాకపోతే వాళ్ళు కొంచెం డబ్బులు వచ్చి చేసి చైనా వాడి దగ్గర నుంచి మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి. చైనా వాడేమో అక్కడికి కెలిగితే మనకి ఇబ్బంది వస్తుంది. సో ఇలాంటివి జరగకుండా ఇంకొక రకమైన యూనియన్ కింద ఫామ్ అవడం బెటర్. అంటే యునైటెడ్ రష్యా ఉండదు, యుఎస్ఎస్ఆర్ ఉండదు కదా, ఆ టైప్లో దే షుడ్ థింక్ ఆఫ్ సమ్ ఐడియా లైక్ దట్ నా ఉద్దేశం. సరే, ఇప్పుడు భూతాన్ పర్యటన ఎలక్షన్ మధ్యలో ఎందుకు చేశారు అంటే దానికి కారణం అయితే చైనాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికి. బాబు నువ్వు ఏమైనా వేషాలు వేస్తే మేము ఉన్నాం, భూతాన్ని రక్షిస్తాం అని చెప్పడానికి వెళ్ళారు. తర్వాత ఏమో మన ఎలక్షన్ టైంలో వెళ్ళడానికి బేసిక్గా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఫస్ట్ కంట్రీ, నేషన్ ఫస్ట్, సెకండ్ కమ్స్ ద పార్టీ, థర్డ్ కమ్స్ ద ఇండివిజువల్, అంటే మనిషి, వ్యక్తి. మోదీ గారు మొట్టమొదటి ప్రయారిటీ దేశం అండి. దేశానికి ఏమైనా ఒక అపకారం జరిగే పరిస్థితి ఉంటే ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా మానేసి మోదీ గారు ముందుకు వెళ్ళిపోతారు. అది బీజేపీ యొక్క సిద్ధాంతం. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆర్ఎస్ఎస్ మెయిన్ వాళ్ళ నేషన్ అంటే రక్తం, అంటే వాళ్ళు సొంత రక్తాన్ని దారిపోస్తారంట, దేశానికి ప్రాణాన్ని అర్పిస్తారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, మహాత్మ. సరే, ఈ సేమ్ వే మోదీ గారు నేషన్ ఫస్ట్ ఉన్న సిద్ధాంతంలో, లేకపోతే రోజుకి 3 రాష్ట్రాలు తిరిగే టైం అండి ఇది. ఒకే రోజులో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర మూడు తిరిగారు, కర్ణాటక 3 రాష్ట్రాలు తిరిగారు క్యాంపెయిన్కి మోదీ గారు. అంత హెక్టిక్ టైంలో ఒక 3 రోజుల పాటు అక్కడ వెళ్ళి ఉండిపోయారంటే దానికి నేషన్ ఫస్ట్ ఇస్ ద ఓన్లీ రీజన్ అండి. నేషన్కి ఏదైనా ఇబ్బంది అవుతుందంటే మోదీ గారు మిగతా పనులను ఆపేసుకుని వెళ్ళిపోతారు. అది నేషన్ ఫస్ట్, సెకండ్ పార్టీ, థర్డ్ ఇండివిజువల్. అంటే మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అవడాను అన్న విషయం మూడో ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ ఆయనకి, మోదీ గారికే. సో అదండి, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ. సో ఇప్పటికైనా మీరు అందరూ దాన్ని గమనించండి. మిగతా పార్టీలకి ఆర్ఎస్ఎస్కి సహస్రం తేడా ఉందండి, చాలా తేడా ఉందండి. దే ఆర్ హెడ్ అండ్ షోల్డర్స్ అబౌవ్ ఎనీ అదర్ పార్టీ. ఫర్ దట్ మ్యాటర్ కాంగ్రెస్కి బీజేపీ కంపేర్ చేయలేమండి. యూ కెనాట్ కంపేర్. అంటే ఆరెంజెస్ విత్ యాపిల్స్ అంటారు కదా, అలాగే కాంగ్రెస్ వాళ్ళ సిద్ధాంతమే వేరు. ఓన్లీ ఫస్ట్ ఫ్యామిలీ, నెక్స్ట్ కమ్స్ ద పార్టీ, ఆ తర్వాత ఆఖరి నేషన్ వస్తారు, చివరాఖరి. వాళ్ళ ప్రయారిటీస్ అలా ఉంటాయి, రివర్స్లో ఉంటాయి. ఎందుకంటే దేశం ఏమైనా పర్లేదు, నెహ్రూ గారు చేసింది అదే ప్రాబ్లం, నెహ్రూ వల్ల వచ్చింది అదే. లక్కీగా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వెనకాల ఉండబట్టి కొంత రక్షించగలిగాడు. ఆయన పోయినగానే చైనా వాడు వచ్చి కబ్జా చేసి, చైనా కూడా అంత సులువుగా మన ఆర్మీ చాలా స్ట్రాంగ్ అండి. ఆ టైంలో కూడా ఆర్మీలో విల్ టు ఫైట్ చాలా ఎక్కువ మన వాళ్ళు. కాకపోతే వాళ్ళని సపోర్ట్ ఇవ్వలేదు. కరెక్ట్గా చైనా వార్ ముందే ఆర్మీ చీఫ్ మార్చేశాడు. సరైన ఫైటింగ్ స్పిరిట్ ఉన్న ఆర్మీ చీఫ్ లేడు ఆ టైంలో. ఎవడో పనికిరాని తీసుకొచ్చి ఆర్మీ చీఫ్ పెట్టాడు.
వాడేమో యుద్ధం టైంలో ఢిల్లీలోకి వచ్చాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్మీ కూడా అవుతుందా? ఆర్మీ చీఫ్ ఎక్కడ ఉండాలి? ఇద్దరు బార్డర్లో ఉన్నారు, ఆగలేడు. సరే, ఇప్పుడు బేసిక్గా ఇంకోటి ఎయిర్ ఫోర్స్ ఆనాడు కానీ దిగి ఉంటే అరగంటలో అయిపోయినండి వారు. అరగంటలో మన ఎయిర్ ఫోర్స్ బాంబింగ్ చేసి ఉంటే చైనావాడి మీద హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. అది అది చేయలేదు లేదు. బేసిక్గా ఇది మ్యాచ్ ఫిక్స్ అయిన వార్ అండి. అది మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు కదా వారు. మీకు క్రికెట్ మ్యాచ్ ఉంటుంది, ముందే నేను గెలుస్తానని డబ్బులు ఇచ్చేస్తాను, అవసరం కొనేస్తాను. అలా జరిగిందండి 62 వారు చైనాకి మనకి జరిగింది. ఇట్ ఇస్ ఫిక్స్డ్ మ్యాచ్, ఫిక్స్డ్ వార్. సరే, అంత మనం మీరు ఇప్పటికైనా ఆలోచించండి. దేశం గురించి ఆలోచించి, తర్వాత పార్టీ గురించి ఆలోచించి, తర్వాత సొంతంగా అతను ఆ వ్యక్తి గురించి ఆలోచించుకునే పార్టీ మంచిదా? ముందు ఫ్యామిలీ గురించి ఆలోచించుకుని, వాడి గురించి ఆలోచించుకుని, తర్వాత పార్టీ, తర్వాత దేశం ఏమైనా నాకు పర్వాలేదు, ఓ మొక్కలని చేస్తాను, నా పిల్లలు ముగ్గురికి 3 రాజ్యాలు ఉంటే చాలు అనుకునే పార్టీ మంచిదా? చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. ఆలోచించండి, చేసి అప్పుడు మీరు దిగండి, ఓట్లు అలా వేయండి. అంతేగాని ఏదో కాంగ్రెస్ పార్టీ, నాకు అర్థం కాదు సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ ఎలా వేస్తున్నారు వీళ్ళు. సౌత్ ఇండియన్స్ దేశభక్తి లేదా? మనమంతా మూర్ఖులమా? సౌత్ ఇండియన్స్ ఇంత మూర్ఖులం కాదు, ట్రైటర్స్మా? మనం దేశ ద్రోహులమా? నాకు చాలా సౌత్ ఇండియన్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. సో మీరు సౌత్ ఇండియా ప్రౌడ్ అవ్వాలంటే తుడిచిపెట్టండి కాంగ్రెస్ని, ఎక్కడ దరిదాపులు లేకుండా చేయండి. దెన్ ఐ విల్ సే సౌత్ ఇండియా ఇస్ గ్రేట్. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.